హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనము మినప్పప్పుతోటి గారెలు అలాగే మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక గ్లాసు మినప్పప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొనేసి ఇలా ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఇవైతే ఒక 300 గ్రాముల వరకు ఉంటాయండి. చూశారు కదా, ఇలా అయితే పొద్దున్నే లేచిన తర్వాత ఇలా అయితే కడిగేసుకోవాలండి. ఇలా కడిగేసేసుకొని ఒక చిల్లులు గిన్నె తీసుకొని అందులో నీళ్ళన్నీ పోయే వరకు వడకట్టుకోవాలండి. నీళ్ళైతే అసలు ఉండకూడదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఇంచుల అల్లం ముక్క అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా తుంచి వేసుకొని దీనిని కోర్సుగా అయితే మిక్సీ పట్టి పెట్టుకోండి. చూసారు కదా, ఇలా కోర్సుగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము నీళ్ళు వంచేసి పెట్టుకున్నాం కదండి మినపప్పు, అది కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కోర్సుగా కొంచెం గట్టిగా పట్టుకోండి, సరిపోతుంది. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కనివ్వాలండి. ఆయిల్ అనేది వేడయ్యేలోపు మనము పిండిలో ఏమేమి కలుపుకోవాలో చూద్దాము. ఒక 2 రెమ్మల కరివేపాకు తీసుకొని ఇలా తుంచి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకుందామండి. మీరు వెంటనే చేసే పని అయితేనే ఉప్పు ఉల్లిపాయ వేసుకోండి, లేదంటే చేసుకునేటప్పుడు మాత్రం ఉప్పు ఉల్లిపాయ వేసుకోండి, లేదంటే పిండి అనేది బాగా జారైపోతుందండి. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకోండి. ఆయిల్ ప్యాకెట్ లేకపోతే ఏదైనా పాలిథిన్ కవర్ అయినా తీసుకోండి. ఇలా పిండి సైజ్ అనేది మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి అయితే తీసుకొని కవర్ అయితే తడుపుకోవాలండి. లైట్గా కవరు చెయ్యి 2 తడుపుకొనేసి ఇలా ముద్ద చేసుకొని కవర్ పైన పెట్టేసుకొని మనము ఇలా చేసుకోవాలండి. చేసుకొని మధ్యలో ఒక రంధ్రం అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యిందండి. ఇలా వెంటనే మనకి ఎన్ని అయితే కావాలో అన్ని అయితే వేసుకోవాలండి. మన బాండ్లీకి ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ. నేనైతే 4 వేస్తానండి, కరెక్ట్గా సరిపోయాయండి. అవనేది ఫ్రీగా వేగితేనే బాగా వేగుతాయండి. చూసారు కదా, ఇలా అనేది వేగిన తర్వాత పిండి అనేది పచ్చిదనం లేకుండా ఉన్న తర్వాత మనమైతే వాటిని టర్న్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా టర్న్ చేసుకొని ఇవనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే మినపగారెలు అనేవి తయారైపోతావండి. మీరు పొట్టు మినపప్పుతో కాకపోయినా మామూలుగా అయినా చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇప్పుడు అదే బాండ్లీలో నేను ఆయిల్ అంతా తీసేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకున్నానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. అందులోనే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక టమాటాను తీసుకొని మీడియం సైజ్ టమాటాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోండి, సరిపోతుంది. మూత పెట్టేసుకొని మగ్గిన తర్వాత చూసారు కదా, ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తెచ్చుద్దాం. చూసారు కదా, టమాటా అనేది మెత్తగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనము కడిగి క్లీన్ చేసుకొని పెట్టుకున్న 1/2 కేజీ మటన్ అయితే వేసుకోవాలండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. ఉప్పు అయితే చూసి వేసుకోండి, ఎందుకంటే మటన్లో ఉప్పు అనేది ఎక్కువగా పట్టదండి. కొంచెం తక్కువైనా మళ్ళీ కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే తినలేము కదండి. ఉప్పు అయితే చూసి వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎలా అనిపించిందో కామెంట్ అయితే తప్పకుండా చేసేయండి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకొనేసి మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి. ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఏంటంటే ఆ మటన్లో వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ అంతా ఇనికిపోతే సరిపోతుంది. చూసారు కదా, ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేటప్పుడు మనము చూసుకోవాలండి. చూసారు కదా, మటన్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మటన్ గారె అనేది. చూసారు కదా, ఇలా అయిన తర్వాత ఒక 1/2 లీటర్ అయితే నీళ్ళు అయితే వేసుకుందామండి. మీరు మటను అది లేతదా ముదురుదా అని చూసి దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోండి. ఇది లేతదే కాబట్టి నేను ఒక 1/2 లీటర్ అయితే వాటర్ వేసానండి. చూసారు కదా, ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి. ఇది ఉడికేలోపు మనం మసాలా తయారు చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ గసగసాలు,
అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 5, 6 లవంగాలు, అలాగే ఒక 2 ఇంచులు ఎండు కొబ్బరి తీసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పొడినైతే ఇలా కోర్సుగా అయితే పట్టి పెట్టుకొని, మరీ మెత్తగా అయితే పట్టుకోవద్దండి, కొంచెం లైట్గా బరకుండేటట్టు పట్టుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనము మూత తీసి చూద్దామండి. చూసాం కదా, ఆల్మోస్ట్ చాలా వరకు అయితే వాటర్ ఇనికిపోయాయండి, మటన్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనము మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి మసాలా పొడి, అది కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మీరు కావాలంటే ఇంకొంచెం నీళ్ళు అనేది ఇనికిపోయిన తర్వాత అయినా వేసుకోవచ్చండి, కానీ నాకు కొంచెం సూప్గా కావాలనేసి నేను ఇప్పుడే వేసేసానండి. చూసారు కదా, ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తిన్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అనేది రెడీ అవుతుందండి. ఇది ఎముకల బలానికి ఇంకా చాలా మంచిదండి, బాడీ హెల్త్కి అందు. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మటను అండ్ గారెలు రెడీ అయ్యాయండి. ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.